సోషలిస్టు విప్లవ సేనాని లెనిన్ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టంగా అమలు చేయడం ఎలాగో కార్మిక వర్గానికి బోధించడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మానవ సమాజ చరిత్రలోనే తొలిసారిగా రష్యాలో సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేశాడు లెనిన్. అందుకే మార్క్సిస్ట్ సిద్ధాంతం రష్యా విప్లవం తర్వాత మార్క్సిజం లెనినిజం అయి ప్రపంచ కార్మిక వర్గానికి ఒక ఆయుధంగా మారింది. లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉలవనోవ్. లెనిన్ అనేది ఆయన కలం పేరు, కానీ ఆ పేరుతోనే ఆయన చరిత్రలో ప్రసిద్ధి చెంది 1917లో రష్యాలో లెనిన్ సాధించిన సోషలిస్టు విప్లవం రష్యన్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు, ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. విప్లవం తర్వాత రష్యాలో ఏర్పడిన శ్రామిక రాజ్యం తొలిసారి ప్రజలకు అనుకూలమైన విధానాలు అమలు చేసింది. ఉద్యోగం చేయడం రాజ్యాంగ హక్కుగా మార్చింది. అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించింది. సరిపడా గృహ సౌకర్యం, సాంస్కృతిక వికాసం ప్రజలందరి సొంతం చేసింది. పంచవర్ష ప్రణాళికలతో బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద పశ్చిమ దేశాలకు ధీటుగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించి ప్రపంచంలో 3వ వంతు భూభాగం సోషలిస్టు వ్యవస్థగా ఆవిర్భవించడానికి తోడ్పడింది. వలస దేశాల్లో ప్రజా పోరాటాలకు రష్యన్ విప్లవం పెద్ద ఊపునిచ్చింది. దాని స్ఫూర్తితోనే అనేక వలస దేశాల్లో కార్మిక వర్గ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. మన దేశ స్వాతంత్రోద్యమానికి కూడా రష్యన్ విప్లవం దోహదపడింది. 1920లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనటమే కాదు, సంపూర్ణ స్వాతంత్ర నినాదాన్ని తొలిసారి ముందుకు తెచ్చింది. అంతటి మహత్తర విప్లవం సాధించిన లెనిన్ శతవర్ధంతి సంవత్సరాన్ని 2024 జనవరి 21 నుండి 2025 జనవరి 21 వరకు ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లెనిన్ ఎలా జీవించాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు అన్న విషయాలను ప్రాథమికంగా చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ పుస్తకం. లెనిన్ జీవితం, కృషి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి పాఠకులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. లెనిన్ బాల్యం. లెనిన్ 1870 ఏప్రిల్ 10న రష్యాలోని వోల్గా నది ఒడ్డున ఉన్న సింబ్రిక్స్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఇప్పుడు ఆ పట్టణాన్ని ఉల్యనోవ్స్ అని పిలుస్తున్నారు. ఆయన బాల్యమంతా వోల్గా ఒడ్డున ఉన్న సింబ్రిక్స్, కజాన్, సమారా పట్టణాల్లోనే సాగింది. లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ వోలోద్యా ఇల్యిచ్ ఉలవనోవ్. ఉలవనోవ్ అనేది ఆయన ఇంటి పేరు. ఆయనకు లెనిన్ అనే పేరు ఎలా వచ్చిందన్న విషయం కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. లెనిన్కు 30 ఏళ్ళు వచ్చే వరకు ఆయన పేరు ఉల్యనోవ్ మాత్రమే. 1901 రెండో భాగంలో ఆయన లెనిన్ అనే మారు పేరుతో వ్యాసాలు రాయటం ప్రారంభించాడు. లెనిన్ సైబీరియాలోని మహానది అయిన లెనా పేరుతో లెనిన్ అన్న రహస్యనామం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. అయితే తర్వాత ఉల్యనోవ్ కన్నా లెనిన్ పేరే ఆయనకు శాశ్వత నామం అయింది. లెనిన్ది చదువుకున్న సంస్కారవంతమైన కుటుంబం. తండ్రి పేరు ఇల్యా నికోలోవిచ్ ఉల్యనోవ్. ఒక మధ్యతరగతి ఉద్యోగి. పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి తరువాత పాఠశాల ఇన్స్పెక్టర్ అయ్యి విద్యా వ్యాప్తికి బాగా కృషి చేశాడు. తల్లి మరియా అలెగ్జాండ్రోవ్నా కూడా విద్యావంతురాలు. వారిది అభ్యుదయ భావాలు, సాహిత్యాభిరుచులు గల కుటుంబం. వారికి లెనిన్తో కలిపి 6 పిల్లలు, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. లెనిన్ 3వ సంతానం. లెనిన్కు అక్క, అన్న, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వారందరూ పెరిగి విప్లవోద్యమంలో పనిచేయడం విశేషం. చిన్నతనం నుండి లెనిన్ చదువులో ముందుండేవాడు. పుస్తకాలు, ప్రగతిశీల సాహిత్యం బాగా చదివేవాడు. చదరంగం ఆటగాడు, క్రమశిక్షణతో మెలిగేవాడు. లెనిన్ చిన్ననాటి రోజుల్లో జారిస్టు ప్రభుత్వపు క్రూర పరిపాలన, భూస్వాముల, పెట్టుబడిదారుల పీడనతో కార్మికులు, రైతులు అధోగతిలో ఉండేవారు. పరమ పేదరికం అనుభవించేవారు. ఈ పరిస్థితి చిన్ననాటి లెనిన్లో పేదకుల పట్ల గాఢమైన ద్వేషాన్ని, పీడితుల పట్ల సానుభూతిని కలిగిస్తుంది. లెనిన్ పాఠశాలలో విద్యార్థిగా ఉండగానే ఈ విప్లవ భావాలు ఏర్పడ్డాయి. ఒకసారి ఆయన రాసిన ఒక వ్యాసాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆయనకు తిరిగి ఇస్తూ, నీవు రాసిన ఈ పీడిత వర్గాలు ఏమిటి, వాటికి ఇక్కడ ఏమి సంబంధం అన్నాడు. 1886లో లెనిన్ 16వ ఏట ఆయన తండ్రి చనిపోయాడు. 6 మాసాల తర్వాత సెంట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆయన అన్న అలెగ్జాండర్ను అధికారులు ఉరితీశారు. నాటి జారు చక్రవర్తి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనలో అలెగ్జాండర్ పాల్గొనేవాడు. ఆ క్రమంలో ఆయన నరోద్నయ వోల్యా అనే ఒక రహస్య ఉగ్రవాద గ్రూపులో చేరాడు. జారు చక్రవర్తిని హత్య చేసేందుకు ఆ గ్రూపు ప్రణాళిక వేసింది. బాంబు తయారు చేసే పనిని అలెగ్జాండర్కు అప్పగించింది. అయితే అతన్ని జారు పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి విచారణ జరిపి ఉరితీశారు. అలెగ్జాండర్ మార్క్సిజాన్ని అధ్యయనం చేసేవాడు. నిజానికి లెనిన్కు మార్క్సిజాన్ని తొలుత పరిచయం చేసింది ఆయనే. తండ్రి, అన్న 6 మాసాల తేడాతో మరణించినప్పటికీ లెనిన్ మానసికంగా కృంగిపోకుండా చదువు కొనసాగించాడు.
అన్నా అలెగ్జాండర్ ప్రభావం లెనిన్ మీద ఉన్నప్పటికీ సామాజిక మార్పు సాధించడానికి ఆయన ఎన్నుకున్న మార్గంతో లెనిన్ ఏకీభవించలేదు. వ్యక్తులను హత్య చేయడం నిష్ప్రయోజనం, దానివల్ల విప్లవం సాధించలేమన్న నిర్ధారణకు వచ్చాడు లెనిన్. శ్రామిక ప్రజల విముక్తి కోసం భిన్నమైన మార్గం కోసం ఆయన అన్వేషణ సాగించాడు. సామాజిక శాస్త్రాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశాడు. చదువులో మంచి ప్రతిభ కనబరిచి 1887లో ఉన్నత పాఠశాలలో బంగారు పతకం సాధించి ఉత్తీర్ణుడైనాడు. తదుపరి న్యాయశాస్త్రం చదవడం కోసం ఖజాన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. విప్లవ రాజకీయాలు. లెనిన్ ఖజాన్ విశ్వవిద్యాలయంలో చదివే కాలంలో మార్క్సిస్ట్ భావజాలం పశ్చిమ యూరోపియన్ కార్మికోద్యమంలో ఉచ్చస్థితికి చేరి రష్యాలో వ్యాపించడం ప్రారంభమైంది. రష్యాలో మార్క్సిజం ప్రథమ ప్రచారకుడు ప్లెఖనోవ్. ఆయన రచనలు జెనీవాలో 1883లో రష్యన్ మార్క్సిస్టుల ప్రథమ బృందాన్ని శ్రమ విమోచన అనే పేరుతో ఏర్పాటు చేశారు. నరోద్నిక్కులు అనబడే వారి తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వారు పోరాడేవారు. ఆ బృందం సభ్యులు మార్క్సు, ఎంగెల్సుల రచనలను రష్యన్ భాషలోకి అనువదించి రష్యాలోకి రహస్యంగా చేరవేసేవారు. లెనిన్ ఖజాన్ విశ్వవిద్యాలయంలో ఉండగా ప్లెఖనోవ్ రచనలు చదవటం ప్రారంభించాడు. పురోగామి విద్యార్థులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 1887 చివరిలో విద్యార్థుల రహస్య సమావేశంలో పాల్గొన్నందుకు గాను ఆయనను విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించారు. తర్వాత అరెస్టు చేసి కొకిస్కునో అనే ఒక మారుమూల పల్లెకు తరలించారు. ఏడాదికి పైగా ఈ పల్లెలో ఉన్నప్పుడు మార్క్సిస్ట్ సాహిత్యాన్ని, ఇతర గ్రంథాలను విరివిగా అధ్యయనం చేశాడు లెనిన్. ఏడాది బహిష్కరణ తర్వాత తిరిగి ఖజాన్ వెళ్ళడానికి అధికారులు లెనిన్కు అనుమతిచ్చారు కానీ విశ్వవిద్యాలయంలో చేరడానికి అనుమతి నిరాకరించారు. లెనిన్ను రాజకీయ అసమ్మతివాది జాబితాలో చేర్చారు. 1889 మేలో లెనిన్ కుటుంబంతో పాటు సమార పట్టణానికి పోయి 4.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన జర్మన్ భాష నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో రష్యా అంతటా స్టడీ సర్కిళ్లు పెద్ద ఎత్తున జరిగేవి. కార్మికుల్లో పనిచేసే వివిధ విప్లవ గ్రూపులు తమ సిద్ధాంత చర్చలు జరిపేందుకు ఈ స్టడీ సర్కిళ్లను నిర్వహించేవి. లెనిన్ ఈ స్టడీ సర్కిళ్లలో విస్తృతంగా పాల్గొనేవాడు. ఉద్యమాల్లోకి వస్తున్న రష్యన్ కార్మిక వర్గానికి నిజమైన విమోచన కల్పించే సిద్ధాంత ఆయుధం యువ లెనిన్కు మార్క్సిజంలోనే కనిపించింది. ఆయన మార్క్సిస్టు మౌలిక రచనలను, ముఖ్యంగా పెట్టుబడిని లోతుగా అధ్యయనం చేశాడు. రాడికల్ భావాలు అలవర్చుకున్నాడు. 1891లో లెనిన్ సెంట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఆనర్స్ పట్టా పొందాడు. మొత్తం 4 ఏళ్ల యూనివర్సిటీ కోర్సును ఆయన 18 నెలల్లోనే పూర్తి చేశాడు. మరు సంవత్సరం ఆయన సమార జిల్లా కోర్టులో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు. 1892లో సమార పట్టణంలో మార్క్సు, ఎంగెల్స్ రచనల అధ్యయనం, మార్క్సిజం ప్రచారం కోసం మొదటి మార్క్సిస్టు అధ్యయన బృందాన్ని లెనిన్ నిర్మించాడు. దాని సభ్యులు విప్లవ భావాలు గల యువకులు. లెనిన్ రష్యన్ గ్రామీణ జీవితాన్ని సన్నిహితంగా గమనించేవాడు. తరచూ ఆయన రైతులతో మాట్లాడుతూ వాళ్ళ జీవిత పరిస్థితుల గురించి అడుగుతూ వాళ్ళు చెప్పేదాన్ని శ్రద్ధగా వినేవాడు. అదే సమయంలో ఆయన రైతాంగానికి సంబంధించిన ఆర్థిక రచనలు, గణాంక వివరాలు శ్రద్ధగా అధ్యయనం చేసేవాడు. 1893 ఆగస్టులో లెనిన్ సమార వదిలి సెంట్ పీటర్స్బర్గ్కు వెళ్ళాడు. సెంట్ పీటర్స్బర్గ్ నాటి రష్యా రాజధాని. 1914 నుండి 1924 వరకు దాన్ని పెట్రోగ్రాడ్ అని పిలిచేవారు. 1924లో లెనిన్ మరణం తర్వాత దానికి లెనిన్గ్రాడ్ అని నామకరణం చేశారు. 1991లో తిరిగి దాని పేరును సెంట్ పీటర్స్బర్గ్గా మార్చారు. ఈ నగరం కార్మికవర్గ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. అక్కడ కొన్ని రహస్య బృందాలు ఉన్నాయి. వాటి సభ్యులు మార్క్సిజాన్ని అధ్యయనం చేసి పురోగామి కార్మికుల్లో మార్క్సు, ఎంగెల్స్ల బోధనలను ప్రచారం చేస్తూ ఉన్నారు. లెనిన్ అటువంటి బృందంలో చేరాడు. మార్క్సిస్ట్ పార్టీ నిర్మాణం. అప్పటి వరకు రష్యాలో మార్క్సిజం ఒక సిద్ధాంతంగా మాత్రమే ఉండేది. కార్మిక వర్గ ఉద్యమంతో దానికి సంబంధాలు ఉండేవి కావు. లెనిన్ విప్లవ కార్యాచరణకు మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని మార్గదర్శకంగా మార్చాడు. ఆయనలోని విశేషం ఏమంటే ఆయన రచనలన్నీ కూడా రష్యన్ కార్మికవర్గ విప్లవంలో వచ్చే ఎడాపెడా ధోరణులను ఖండించే విధంగా ఉంటాయి. పెడధోరణులను పూర్వపక్షం చేయటం ద్వారా ఆయన మార్క్సిస్టు కార్యాచరణ పద్ధతి సరైందని నిరూపించేవాడు. దానికి అధ్యయనం, సమగ్ర పరిశీలన పద్ధతిని ఆయన అనుసరించాడు. విప్లవ భావాలు కల యువకులు, ముఖ్యంగా విద్యార్థులు రష్యాలోని విప్లవోద్యమంలో అప్పటికింకా ప్రబలంగా ఉన్న నరోద్నిక్కుల అభిప్రాయాలతో ప్రభావితులై ఉన్నారు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి కాదని నరోద్నిక్కులు వాదించేవారు. వాళ్ళు కార్మికవర్గ చారిత్రాత్మక పాత్రను నిరాకరించి రైతాంగాన్ని ప్రధాన విప్లవ శక్తిగా పరిగణించేవారు. జారు నిరంకుశత్వంపై పోరాటానికి రైతులను పురికొల్పడానికి ప్రయత్నించేవారు. దానికోసం విప్లవ మేధావులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మధ్యకు వెళ్ళేవారు. నరోద్నిక్కుల బోధనలు
విప్లవోద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండేవి. ప్రభుత్వ అధికారులను హత్య చేయడం ద్వారా నిరంకుశత్వం తన విధానాన్ని మార్చుకునేలా చేయవచ్చునని వారు భావించారు. ఆ ఆశతో నరోద్నిక్కులు టెర్రరిజానికి గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు. కానీ వారి మార్గం విఫలమవడమే కాకుండా నరోద్నయ వోల్యా అనే ఉగ్రవాద సంస్థను అణిచివేశాక నరోద్నిక్కులలో అత్యధిక భాగం విప్లవ పోరాటాన్ని వదిలిపెట్టి జారు నిరంకుశత్వంతో రాజీ పడాలని బోధించసాగారు. పైగా మార్క్సిస్ట్ సిద్ధాంతం మీద దాడి చేయటం ప్రారంభించారు. నరోద్నిక్కుల పట్టు నుండి విప్లవోద్యమాన్ని విడిపించకపోతే అది ముందుకు పోదని లెనిన్ గ్రహించాడు. నరోద్నిజాన్ని ఓడించడం కోసం ఆయన రష్యన్ రైతాంగ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి 1893లో రష్యన్ రైతాంగ జీవితంలో నూతన ఆర్థిక పరిణామాలు అన్న వ్యాసం రాశాడు. ఇదే లెనిన్ మొదటి రచన. ఈ రచనలో ఆయన రష్యన్ రైతాంగంలోని వైరుధ్యాలను వివరించాడు. అలాగే ప్రపంచ పరిణామాల పట్ల నరోద్నిక్కుల తప్పుడు భావాలను విమర్శిస్తూ ప్రజామిత్రుల నిజస్వరూపం అన్న పుస్తకాన్ని రాశాడు. అది 1894లో రహస్యంగా అచ్చయింది. తర్వాత రష్యాలోని చట్టబద్ధ మార్క్సిస్టులుగా చలామణి అవుతున్న బూర్జువా మేధావుల ఆలోచన ధోరణిని ఎండగట్టాడు. రష్యాలోని వివిధ మార్క్సిస్టు గ్రూపులను ఏకం చేయడం, కార్మిక వర్గంలో రాజకీయ ప్రచారం చేయడం, వారికి శిక్షణనివ్వడం, నిర్మాణం చేయడం లెనిన్ కర్తవ్యంగా ఎంచుకున్నాడు. దానికోసం ఆయన 1895లో కార్మిక విమోచన పోరాట సమితి పేరుతో మార్క్సిస్టు ఆలోచన విధానంపై ఆధారపడిన సోషల్ డెమోక్రటిక్ సంస్థను ఏర్పరిచాడు. సోషల్ డెమోక్రటిక్ సంస్థ అంటే కమ్యూనిస్టు సంస్థే. నిజానికి రష్యాలో విప్లవం వచ్చే వరకు కూడా కమ్యూనిస్టు పార్టీని సోషల్ డెమోక్రటిక్ పార్టీగా పిలిచేవారు. లెనిన్ స్థాపించిన కార్మిక విమోచన సమితి 3 లెనినిస్టు సూత్రాలపై నిర్మించబడింది. 1 కేంద్రీకృత నిర్వహణ, 2 ఖచ్చితమైన క్రమశిక్షణ, 3 ప్రజలతో సన్నిహిత సంబంధాలు. ఈ సంస్థ తరపున వెలువడిన పత్రికలకు లెనిన్ సంపాదకుడుగా వ్యవహరించాడు. కార్మిక విమోచన పోరాట సమితి కార్యకలాపాలకు కంగారు పడిన జారు ప్రభుత్వం లెనిన్తో సహా సమితి నాయకులను 40 మంది కార్యకర్తలను 1895లో అరెస్టు చేసింది. లెనిన్ను ఏకాంత జైలులో బంధించింది. 2 ఏళ్ల తరువాత విడుదలైన వెంటనే ఆయనను సైబీరియాకు ప్రవాసం పంపింది. లెనిన్ విప్లవ కార్యకలాపాలను సహించలేని జారు ప్రభుత్వం ఆయనను 1897 ఫిబ్రవరి 13న 3 ఏళ్ల ప్రవాస జీవిత శిక్ష విధించి సైబీరియాకు పంపింది. ఆ రోజుల్లో బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని సైబీరియా ఎడారిలో ప్రవాసం అంటే నరకం చూడడమే. లెనిన్ను జారిస్ట్ అధికారులు రైలు మార్గానికి 100 కిలోమీటర్ల దూరంలోని ఒక మారుమూల గ్రామానికి పంపారు. గతంలో లెనిన్తో కలిసి విప్లవోద్యమంలో పనిచేసి ఆయన జీవిత భాగస్వామిగా మారాలనుకున్న నదేజ్దా కృపస్కయ సైబీరియాలో లెనిన్ నివసిస్తున్న గ్రామానికి వచ్చింది. పోరాట సమితి కేసు సందర్భంగా అరెస్ట్ అయిన కృపస్కయ అధికారులకు ప్రత్యేకంగా అర్జీ పెట్టుకొని లెనిన్ కోసం ప్రవాస శిక్షను వేసుకున్నది. అక్కడే ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఒక చిన్న గుడిసె లాంటి ఇంటిలో అతి తక్కువ సదుపాయాలతో అక్కడ నివసించారు. ప్రవాసంలో ఉన్నప్పటికీ లెనిన్ ప్రజలతో సంబంధాలను, అధ్యయనాన్ని విడిచిపెట్టలేదు. స్థానిక రైతులను నిత్యం కలిసేవాడు. లెనిన్ న్యాయవాద వృత్తి చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ భూస్వాములపై పోరాడుతున్న రైతులకు న్యాయ సలహాలు ఇచ్చేవాడు. సైబీరియా గ్రామీణ జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించాడు. మరోవైపు కార్యకర్తల ద్వారా రష్యాలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. బంధువుల ద్వారా, ఇతర సంబంధాల ద్వారా మార్క్సిస్ట్ సాహిత్యాన్ని, ఇతర గ్రంథాలను తెప్పించుకొని అధ్యయనం చేసేవాడు. సైబీరియా ఎడారిలో రాత్రుళ్ళు కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలో లెనిన్ గుడిసెలో మాత్రం అర్ధరాత్రి గడిచి తెల్లవారుజాము వరకు దీపం వెలుగుతుండేది. లెనిన్ జైలులోనూ ప్రవాసంలోనూ ఉండగా సెయింట్ పీటర్స్బర్గ్లో కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు ప్రజ్వరిల్లాయి. ఇవి దేశమంతటా వ్యాపించాయి. ఈ సమ్మెలు, పోరాటాలు తొలిసారిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వంలో జరగటం విశేషం. పార్టీ పత్రిక స్థాపన 1899-1904 మధ్య 5 ఏళ్ల కాలంలో లెనిన్ జరిపిన అతి తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం రష్యాలో విప్లవాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఈ పోరాటంలో భాగంగా లెనిన్ ఎంతో శ్రమించి పార్టీ కేంద్ర పత్రిక ఇస్క్రాను స్థాపించి దానిలో నిత్యం వ్యాసాలు రాసేవాడు. ఈ కాలంలోనే ఆయన 4 ముఖ్యమైన గ్రంథాలు రాశాడు. ఇస్క్రా స్థాపన కోసం లెనిన్ చాలా కష్టాలు పడ్డాడు. ఇస్క్రా అంటే నిప్పురవ్వ అని అర్థం. నిజంగానే లెనిన్ స్థాపించిన ఇస్క్రా పత్రిక రష్యాలో విప్లవ నిప్పురవ్వ రాజేసింది. లెనిన్ పార్టీ పత్రికను కేవలం ప్రచారానికి, ఆందోళనకు మాత్రమే పరిమితం చేయలేదు. అది పార్టీ శక్తుల సంఘటనకర్త కూడా కావాలని, స్థానిక సోషల్ డెమోక్రట్ల బృందాలను ఒకే సంస్థగా సమైక్యం చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చాడు. 1900లో తన ప్రవాసం పూర్తయిన తర్వాత 1 సంవత్సరం అంతా
లెనిన్ పత్రిక ఏర్పాటు పనుల్లోనే నిమగ్నమయ్యాడు. పోలీసు హింసల వల్ల రష్యాలో పత్రిక నడపడం దాదాపు అసాధ్యమే అయింది. దీంతో పత్రికను విదేశాల్లో ప్రచురించడానికి లెనిన్ నిశ్చయించాడు. కానీ మొదట ఆయన రష్యాలో అనేక సోషల్ డెమోక్రటిక్ సంస్థలతో సంప్రదించి పత్రికకు ఆర్థిక ఏర్పాట్లు చేసి వ్యాస రచయితలను విలేకరులను ఏరుకున్నాడు. దీనికి గాను ఆయన పోలీసు నిషేధం ఉన్నప్పటికీ మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, రేగా, సమారా, సీజ్రన్, నిట్నీ నోవ్గోరోద్, ఉఫా, స్మాలెన్స్కన్లు దర్శించాడు. ఈలోగా పోలీసు నిర్బంధం పెరగడంతో 1900 జూలై 16న జర్మనీకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన ఆయన 1905 వరకు 5 ఏళ్ల పాటు విదేశాల్లోనే వలస జీవితం అనుభవించాడు. అక్కడి నుండే రష్యా విప్లవోద్యమానికి మార్గదర్శనం చేశాడు, పత్రిక నడిపాడు. 1900 డిసెంబర్లో జర్మనీ నుండి ఇస్క్రా మొదటి సంచిక వెలువడింది. ప్రతి సంచికలోనూ నిప్పురవ్వ అగ్గిని రాజేస్తుంది అనే సూక్తి ఉండేది. రష్యాలో కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవోద్యమం పెరుగుతూ ఉన్న తరుణంలో ఇస్క్రా ప్రారంభమైంది. తరచూ సమ్మెల వల్ల ఫ్యాక్టరీలు స్తంభించిపోతున్నాయి. భూస్వాముల మీద రైతులు తిరగబడుతున్నారు. విద్యార్థులలో అశాంతి ఉంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి బలమైన సంఘటిత మార్క్సిస్టు పార్టీ అవసరమై ఉంది. అలాంటి పార్టీని నిర్మించడానికి ఇస్క్రా ఉద్యమం తోడ్పడింది. లెనిన్ చొరవతో ఆయన మార్గదర్శకత్వం కింద రష్యాలో ఇస్క్రా ప్రచార బృందాలు, ఏజెంట్లు తయారయ్యారు. వాళ్ళు పత్రికను పంపకం చేశారు. పత్రికకు లేఖలు, వ్యాసాలు, ఇతర సమాచారము పంపారు. పత్రిక సహాయార్థం విరాళాలు వసూలు చేశారు. పోలీసులు, గూఢచర్ల నిరంతర హింసలను ధిక్కరించి ఇస్క్రా ఏజెంట్లు వీరోచితంగా పత్రిక నిర్వహణలో నిమగ్నమయ్యారు. అరెస్టైన ఏజెంట్లను జారు పోలీసులు జైల్లో పెట్టేవారు, గొలుసులతో కట్టేసేవారు. అనేక మందిని ప్రవాసం పంపారు. ఇస్క్రా ఏజెంట్ల పనికి లెనిన్ గొప్ప ప్రాముఖ్యతనిచ్చాడు. ఆయన మార్గదర్శకత్వం, శిక్షణ కింద వాళ్ళు సాహసపూరితమైన, అంకితమైన పార్టీ ఆర్గనైజర్లుగా, ప్రజల కోసం పనిచేసే యోధులుగా తయారయ్యారు. ప్రజలతో కొత్త సంబంధాలు నెలకొల్పుకోవడానికి లెనిన్ వాళ్లను పంపేవాడు. కొత్త శక్తులతో, యువకులతో, కొత్తగా ఏర్పడిన బృందాలతో మాకు ప్రత్యక్ష సంబంధం కలిగించడం మరవద్దు అని ఆయన ఎస్ఐ గూసేవ్ అనే ఏజెంట్కు రాశాడు. విప్లవ సంస్థ బలం దాని సంబంధాల సంఖ్యలో ఉందని గుర్తుంచుకోండి అని రాశాడు. పార్టీ శ్రేణులకు ఇస్క్రా సమీకరణ కేంద్రము, శిక్షణా కేంద్రము అయింది. లెనిన్ వ్యాసం కనీసం ఒక్కటైనా లేకుండా ఇస్క్రా సంచిక వెలువడేది కాదు. పార్టీని సంఘటితపరచడానికి, నిర్మించడానికి అత్యుత్తమ పద్ధతి ఏది అనే దాని మీద, విప్లవ పోరాటంలోకి జనాలను ఆకర్షించడం ఎలా అనే దాని మీద పత్రికలో వ్యాసాలు వచ్చేవి. రష్యాలోని వివిధ పట్టణాల్లోని విప్లవోద్యమం మీద అది రిపోర్ట్లు ప్రచురించేది. ఫ్యాక్టరీల్లోనూ, మిల్లుల్లోనూ జరిగేదాని గురించి, గ్రామీణ ప్రాంతంలోని సన్నివేశం గురించి పాఠకులకు తెలియజేసేది. అనతి కాలంలోనే ఇస్క్రా కార్మికులకు ప్రీతిపాత్రమైంది. ప్రతి సంచిక చేతులు మారుతూ పేలికలయ్యేదాకా చదివేవారు. 4 ముఖ్యమైన రచనలు. ఈ 5 ఏళ్ల కాలంలో లెనిన్ 4 ముఖ్యమైన రచనలు చేశాడు. అవి విప్లవ పోరాటానికి ఎంతగానో దోహదపడ్డాయి. రష్యాలో పెట్టుబడిదారీ అభివృద్ధిపై వాస్తవ సమాచారాన్ని సేకరించి 1899లో రాసిన రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అన్న రచన. దీన్ని లెనిన్ సైబీరియాలో ప్రవాస శిక్ష అనుభవిస్తున్న కాలంలో రచించాడు. ఈ రచనలో ఆయన రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని గురించి వివరిస్తూ అంతకు ముందున్న అర్ధబానిస అవశేషాలకు, ముందుకు వస్తున్న పెట్టుబడిదారీ విధానానికి మధ్య తలెత్తిన వైరుధ్యాన్ని వివరించాడు. దేశంలో విప్లవ శక్తులు రూపొందుతున్నాయని, ప్రస్తుత వ్యవస్థ నిర్మూలనకు పరిస్థితులు పరిపక్వమవుతున్నాయని చెప్పాడు. కార్మిక వర్గం నిర్ణయాత్మకంగా మారుతుందని వివరించాడు. లెనిన్ పరిశీలన నరోద్నిక్కుల అభిప్రాయాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టింది. లెనిన్ నిర్ధారణల ఆధారంగా రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తన కార్యకలాపాలను, ఎత్తుగడలను రూపొందించుకుంది. ఆ విధంగా రష్యాలో మార్క్సిస్టు ఆలోచనలకు లెనినిస్టు ఆచరణ తోడైంది. దేశంలో పెరిగిపోయిన ఆర్థికవాదాన్ని విమర్శిస్తూ 1902లో లెనిన్ రాసిన ఏమి చేయాలి గ్రంథం రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఈ కాలంలో ఆర్థికవాదం బలంగా ముందుకు వచ్చింది. సోషల్ డెమోక్రట్లు ఆర్థిక సమస్యలపై పోరాటాలకే పరిమితం కావాలని, రాజకీయ పోరాటాన్ని ఇతర లిబరల్ పార్టీలకు వదిలిపెట్టాలని కొందరు వాదించారు. రాజకీయ సంస్థ లేకుండా సంకుచితమైన ట్రేడ్ యూనియన్ల నిర్మాణంతో సరిపెట్టాలని, ఆర్థిక సమస్యలపై పోరాడితే సరిపోతుందనేది వీరి వైఖరి. ఈ వైఖరి అవకాశవాదం, సంస్కరణవాదమని లెనిన్ విమర్శించాడు. కార్మిక వర్గానికి స్వతంత్రమైన స్వంత పార్టీ ఉండాలన్న మార్క్స్ నిర్ధారణను అంతర్జాతీయ కార్మికోద్యమం పూర్తిగా అనుసరించాలని లెనిన్ చెప్పాడు. కార్మిక వర్గ అగ్రగామి దళంతో పార్టీ ఏర్పడాలన్నాడు.
అది రష్యాలో విప్లవాన్ని సాధించగల కేంద్రీకృత నిర్మాణాన్ని కలిగి ఉండాలన్నాడు. కార్మికోద్యమానికి సోషలిస్ట్ చైతన్యాన్ని అందించే పని దాని కర్తవ్యం అన్నాడు. ఈ పార్టీ రైతు ఉద్యమాలకు సహాయం అందించాలని, గ్రామీణ ప్రాంతాలతో కార్మికోద్యమం సంబంధాలు కలిగి ఉండాలని చెప్పాడు. పార్టీలో 2 భాగాలు ఉండాలని లెనిన్ భావించాడు. ఒకటి, పూర్తిగా విప్లవానికి అంకితమైన కొద్దిమంది వృత్తి విప్లవకారుల బృందం. 2, పార్టీ శాఖల్లోని విస్తారమైన పార్టీ సభ్యులు. కార్మికుల నుండి వృత్తి విప్లవకారులను తయారు చేయడానికి లెనిన్ ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చేవాడు. ఆయన అవగాహన ప్రకారం వృత్తి విప్లవకారుడు ఎప్పుడూ ప్రజల మధ్యన ఉండి వాళ్ళ అవసరాలు, భావాలు తెలుసుకోవాలి. పార్టీ సభ్యులు పార్టీ కార్యక్రమాన్ని ఆమోదించి పార్టీకి చెందిన కనీస కర్తవ్యాలను నెరవేర్చాలి. పార్టీని నిర్మించడానికి లెనిన్ వేసిన పథకాన్ని ఆర్థికవాదులు వ్యతిరేకించారు. వాళ్ళు కార్మిక వర్గానికి స్వతంత్ర రాజకీయ పార్టీ అవసరం లేదన్నారు. స్వతంత్ర విప్లవ పార్టీ నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించారు. ఏమి చేయాలి గ్రంథంలో లెనిన్ ఆర్థికవాదుల మీద చావు దెబ్బ కొట్టాడు. ఆర్థికవాదం అంతర్జాతీయ అవకాశవాద రూపాల్లో ఒకటి అని ఆయన నిరూపించాడు. లెనిన్ 1913లో రాసిన గ్రామీణ పేదలకు అన్న చిన్న పుస్తకం, అందులో ఆయన ఉద్యమంలో కార్మికులు, రైతుల మధ్య సంబంధాన్ని గురించి వివరించాడు. ఉద్యమంలో కార్మికులు, రైతులు మిత్రులుగా పాల్గొనాలని చెప్పాడు. ఏడాది తర్వాత 1904లో రాసిన 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్న గ్రంథం 1998లో లెనిన్ ప్రవాసంలో ఉండగా రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రథమ మహాసభ జరిగింది. ఈ మహాసభ అనంతరం పార్టీలో అంతులేని సిద్ధాంత గందరగోళం ఏర్పడింది. లెనిన్ ప్రవాసం నుండి వచ్చిన తర్వాత ఈ సిద్ధాంత గందరగోళానికి వ్యతిరేకంగా మార్క్సిజం ఆధారంగా తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం జరిపాడు. పార్టీ పత్రిక ఇస్క్రా ఇందులో కీలక పాత్ర వహించింది. 1903లో జరిగిన ద్వితీయ మహాసభలో విప్లవ పార్టీలో ఉండాల్సిన కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ సూత్రాలపైన, పార్టీ కార్యక్రమం పైన సుదీర్ఘమైన ఆవేశపూరితమైన చర్చ జరిగింది. లెనిన్, ఆయన అనుయాయులు విప్లవ కార్యక్రమం, కార్మికవర్గ నియంతృత్వ సిద్ధాంతం, కార్మిక రైతాంగ పొత్తు, జాతులకు స్వయం నిర్ణయ హక్కు, కార్మిక వర్గ అంతర్జాతీయత ఉండాలన్నారు. ఈ మౌలిక మార్క్సిస్టు సూత్రాలను ఆర్థికవాదులు, ఇతర అవకాశవాదులు వ్యతిరేకించారు. వాళ్లను లియోన్ ట్రాట్స్కీ బలపరిచాడు. చివరికి రష్యాలో మార్క్సిజాన్ని తొలుత ప్రచారం చేసిన ప్లెకనోవ్ కూడా ఊగిసలాటకు గురయ్యాడు. లెనిన్ను అనుసరించే వారిని ఇస్క్రావాదులు అన్నారు. అవకాశవాదంపై పోరాటం. మహాసభ ఇస్క్రా సంపాదక వర్గం తయారు చేసిన విప్లవ కార్యక్రమాన్ని మెజారిటీ ఓట్లతో ఆమోదించింది. అయితే పార్టీ నిబంధనావళిని చర్చించేటప్పుడు మహాసభలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు వెల్లడయ్యాయి. ప్రతి సభ్యుడు విప్లవ పోరాటంలో క్రియాశీల పాత్ర వహిస్తూ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండే ఏకశిలాత్మక సమరశీల పార్టీ నిర్మాణానికి లెనిన్ అనుకూలంగా ఉన్నాడు. కనుక పార్టీ కార్యక్రమాన్ని ఆమోదించి రుసుము చెల్లించి ఏదో ఒక పార్టీ శాఖకు చెంది దాని పనిలో పాల్గొనేవాడెవరైనా పార్టీ సభ్యుడిగా పరిగణించబడతారని ఆయన వాదించాడు. ఈ సూత్రీకరణ ఆచరణలో కార్మిక వర్గేతర ఆస్థిర అంశాలను అరికట్టి సంఘటిత క్రమశిక్షణాయుత పార్టీని నిర్మించడానికి వీలు కలిగించింది. కానీ మహాసభ అతి స్వల్ప మెజారిటీ ఓట్లతో మార్తోవ్ ప్రవేశపెట్టిన అవకాశవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం పార్టీ కార్యక్రమాన్ని ఆమోదించి పార్టీకి ఆర్థిక సహాయం చేసే వారెవరైనా పార్టీ సభ్యులు కావచ్చు. ఏదైనా ఒక పార్టీ శాఖలో ఉండాలన్న బాధ్యత కానీ, పార్టీ క్రమశిక్షణకు లోబడే బాధ్యత కానీ లేకుండానే అతను పార్టీ సభ్యత్వానికి అర్హుడవుతాడు. సభ్యత్వం గురించి ఈ వ్యాఖ్యానం పార్టీని రూపరహితమైన సంస్థగా చేసి రకరకాల అస్థిర అంశాలు అందులో ప్రవేశించడానికి వీలు కలిగిస్తుంది. ఈ పద్ధతిలో నిర్మించబడిన పార్టీతో కార్మికులు తమ వర్గశత్రువులను ఎన్నడూ ఓడించలేరు. మహాసభ చివరి సమావేశంలో కేంద్ర సంఘాలకు ఎన్నికలు జరిగేటప్పుడు కొంతమంది అవకాశవాదులు మహాసభ నుండి వెళ్లిపోవడంతో బలాబలాలు లెనిన్కు అనుకూలంగా మారాయి. కేంద్ర కమిటీకి, పార్టీ కేంద్ర పత్రికగా గుర్తించబడిన ఇస్క్రా సంపాదక వర్గానికి జరిగిన ఎన్నికల్లో లెనిన్ అనుయాయులకు మెజారిటీ ఓట్లు వచ్చాయి. రష్యన్ భాషలో మెజారిటీ అనే పదాన్ని బోల్షిన్స్టో అంటారు. అప్పటి నుండి వాళ్లను బోల్షివిక్కులు అని పిలవటం ప్రారంభించారు. మైనారిటీగా ఉండిన అవకాశవాదులకు మెన్షివిక్కులు అనే పేరు వచ్చింది. రష్యా సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ 2వ మహాసభ తర్వాత పార్టీలోని పరిస్థితి ఎన్నడూ లేనంత జటిలమైంది. ఓడిపోయిన ఆర్థికవాదుల స్థానం ఇప్పుడు మెన్షివిక్కులు తీసుకొని వాళ్ళ అవకాశవాద పందాను కొనసాగించినారు. బోల్షివిక్కులకు మెన్షివిక్కులకు మధ్య భేషమైన సిద్ధాంత పోరాటం ప్రారంభమై అనేక సంవత్సరాలు సాగింది. మెన్షివిక్కులు పార్టీని అవకాశవాద పందాలోకి మళ్లించబూనుకున్నారు. వాళ్ళు పార్టీ కేంద్ర పత్రిక అయిన ఇస్క్రాను వశపరుచుకొని దానిలో లెనిన్ మీద, బోల్షివిక్కుల మీద, 2వ మహాసభ నిర్ణయాల మీద దాడులు ప్రారంభించారు. మెన్షివిక్కులతో నిర్ణయాత్మకంగా పోరాడటం
మెన్షివిజం వల్ల పార్టీకి విప్లవోద్యమానికి కలిగే ప్రమాదాన్ని చూపించటం అవసరమయ్యాయి. ఈ పని లెనిన్ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అనే తన పుస్తకం ద్వారా నెరవేర్చాడు. పార్టీ కార్మిక వర్గానికి మార్గదర్శక సంస్థగా ఉండాలని, అది లేకుండా సోషలిస్టు విప్లవాన్ని జయించడము, కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించడము అసాధ్యమని చెప్పే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన ఈ గ్రంథంలో వివరించాడు. అధికారం కోసం తాను చేసే పోరాటంలో కార్మిక వర్గానికి నిర్మాణం తప్ప మరొక ఆయుధం లేదు అని ఆయన నొక్కి చెప్పాడు. పార్టీకి లక్షలాది కార్మిక వర్గ జనాలతో తన సంబంధాలను విస్తృతపరచుకోవడం పట్ల, గట్టిపరచుకోవడం పట్ల నిరంతరం ఆదుర్దా ఉంటుందని లెనిన్ స్పష్టం చేశాడు. ఈ సంబంధాలు లేకుండా అది జీవించలేదు, అభివృద్ధి కాలేదు. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి పుస్తకంలో లెనిన్ పార్టీ జీవితానికి స్థిరమైన ప్రమాణాలు, పార్టీ నాయకత్వ సూత్రాలు ఏర్పరిచాడు. పార్టీ నిబంధనావళిని ఖచ్చితంగా అనుసరించడం, అందరికీ ఖచ్చితమైన క్రమశిక్షణ, మెజారిటీకి మైనార్టీ, పై సంస్థలకు కింది సంస్థలు లోబట్టడం, పార్టీ సంస్థలు ఎన్నిక కావడం, పై సంస్థలకు నివేదిక పంపే బాధ్యత వాటి మీద ఉండటం అనేవి ఈ లెనినిస్టు నిర్మాణ సూత్రాలు. ఇవి సాధారణ సభ్యులలో క్రియాశీలతను, చొరవను అభివృద్ధి చేస్తాయి. లెనిన్ పుస్తకం పార్టీ సంస్థల హృదయపూర్వక ఆమోదం పొంది పురోగామి కార్మికులలో విస్తృతంగా ప్రచారమైంది. 1905 విప్లవం గుణపాఠాలు. 1905 నాటికి రష్యాలో లెనిన్ నాయకత్వంలోని బొల్షివిక్కులకు, మెన్షివిక్కులకు మధ్య చీలిక తీవ్ర రూపం దాల్చింది. 2 గ్రూపులుగా విడిపోయి 2 కేంద్ర కమిటీలు ఏర్పడ్డాయి. ఎవరి పత్రిక వారు పెట్టుకున్నారు. 2 గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చడానికి రెండవ ఇంటర్నేషనల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో రష్యాలో 1905 విప్లవం ప్రారంభమైంది. 19వ శతాబ్దం చివరిలో జారిస్టు రష్యా అనేక దురాక్రమణ యుద్ధాలు చేసింది. అదే సమయంలో దేశంలో కార్మికోద్యమం ఉధృతమైంది. దీన్ని అదుపులో పెట్టాలంటే యుద్ధమే శరణ్యమని జారు భావించాడు. దానికోసం అతను జపాన్పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో గెలిస్తే ప్రజల్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని భావించాడు. కానీ జారు సైన్యాలకు సరైన శిక్షణ, ఆయుధాలు లేకపోవడంతో రష్యా బాగా దెబ్బతిన్నది. ఓటమి మీద ఓటమి చవి చూసింది. లక్షల మంది సైన్యం చనిపోయారు, మరిన్ని లక్షల మంది గాయపడ్డారు. జారు యుద్ధం ద్వారా రష్యాలో పెరుగుతున్న విప్లవోద్యమాన్ని దెబ్బతీయొచ్చుననుకున్నాడు. కానీ యుద్ధమే విప్లవాన్ని ముందుకు తెచ్చింది. 1904 చివరిలో ప్రారంభమై 1905 జనవరి నాటికి రష్యాలో కార్మిక సమ్మెలు ఉధృతమైనాయి. జనవరి 3న సెంట్ పీటర్స్బర్గ్లో పెద్ద సమ్మె జరిగింది. సమ్మెలో పాల్గొన్న కార్మికుల ముందు గేసన్ అనే మతాధిపతి ఒక కార్యక్రమం ప్రతిపాదించాడు. దాన్ని అనుసరించి పీటర్స్బర్గ్లోని వివిధ ఫ్యాక్టరీలకు చెందిన 140,000 మంది కార్మికులు జనవరి 9 ఆదివారం నాడు కుటుంబాలతో సహా జారు చక్రవర్తి నివసించే వింటర్ ప్యాలెస్కు చక్రవర్తి చిత్రపటాలు పట్టుకుని వినతి పత్రాలతో హాజరైనారు. ఆ విధంగా చేస్తే జారు వారి విన్నపాలను మన్నిస్తాడని గేసన్ వారిలో భ్రమలు కల్పించాడు. వినతుల ద్వారా విముక్తి రాదని బోల్షివిక్కులు కార్మికులకు చెబుతూనే ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శన వింటర్ ప్యాలెస్కు చేరుకున్నంతనే వారిపై జారు కాల్పులు జరిపించాడు. 1000 మంది కార్మికులు చనిపోగా అనేక వేల మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో బోల్షివిక్కులు కూడా ఉన్నారు. ఆ రోజున పీటర్స్బర్గ్ వీధుల్లో కార్మిక రక్తం ప్రవహించింది. అందుకే ఆ రోజును బ్లాక్ సండే అంటున్నారు. ఈ దారుణ హత్యాకాండతో రష్యాలో కార్మిక సమ్మెలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు కార్మికులు జారు చక్రవర్తి నశించాలి అన్న రాజకీయ నినాదాన్ని ఎత్తుకున్నారు. దేశవ్యాప్తంగా జనవరి నెలలోనే 4,40,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. కార్మికోద్యమం ఆర్థిక డిమాండ్ల నుండి రాజకీయ డిమాండ్లకు మారింది. పోరాటం విప్లవ స్థాయిని అందుకుంది. రాజకీయ సమ్మెలు అక్కడక్కడ జారు సైన్యంతో సాయుధ ఘర్షణలకు దారితీయడం, క్రమంగా విస్తరించడం ప్రారంభించాయి. పట్టణాల నుండి ఉద్యమం పల్లెలకు వ్యాపించింది. రైతులు పోరాటంలోకి దిగారు. భూస్వాముల ఎస్టేట్లు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. ఈలోగా 1905 జూన్లో జారు సైన్యంలోని పొటంకిన్ యుద్ధనౌకలో నావికులు తిరుగుబాటు చేసి విప్లవకారుల పక్షం చేరారు. ఇది జారు పక్షం స్థైర్యాన్ని బాగా దెబ్బతీసింది. ఒకవైపు కార్మికుల రాజకీయ సమ్మెలు ఉధృతం కావడం, ఉద్యమంలో రైతాంగం చేరడం, మరోవైపు సైన్యంలో తిరుగుబాటు, ఇవన్నీ దేశంలో సాయుధ తిరుగుబాటుకు పరిస్థితులు పక్వమయ్యాయన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు లెనిన్ పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో బోల్షివిక్కుల ఎత్తుగడలను వివరిస్తూ లెనిన్ ప్రజాస్వామ్య విప్లవంలో సోషల్ డెమోక్రాట్ల 2 ఎత్తుగడలు అన్న పుస్తకాన్ని రాశాడు. ఇందులో ఆయన ఎత్తుగడలకు సంబంధించి 3 సూత్రీకరణలు చేశాడు. కార్మిక వర్గం బూర్జువా విప్లవానికి నాయకత్వం వహించాలి. 2 జారు ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రజాస్వామిక రిపబ్లిక్కు స్థాపించాలంటే సాయుధ పోరాటమే మార్గం. 3 ప్రజాస్వామిక దశతో విప్లవం ఆగిపోదు. ఈ దశలో నిర్వహించాల్సిన కర్తవ్యాలు నిర్వహించిన అనంతరం కార్మికవర్గ నాయకత్వంలో సోషలిస్టు విప్లవం కోసం పోరాడుతుంది
లెనిన్ ఎత్తుగడలను మెన్షివిక్కులు తిరస్కరించారు. రైతాంగపు విప్లవ పోరాట శక్తిని వారు తక్కువ అంచనా వేశారు. దేశం పూర్తిగా పారిశ్రామికవంతమై కార్మిక వర్గం జనాభాలో అత్యధిక శాతం అయినప్పుడు మాత్రమే సోషలిస్టు విప్లవం వస్తుందని వారు వాదించారు. వారి వాదనలను లెనిన్ తిరస్కరించారు. దీనిపై 2 ఎత్తుగడలు గ్రంథంలో రాస్తూ సోషలిస్టు విప్లవాన్ని గురించిన మార్క్సిస్టు అవగాహనను మరింత పెంచాడు. 1905 అక్టోబర్ నాటికి రష్యాలో జనరల్ రాజకీయ సమ్మె ఉధృతమైంది. జనజీవనం స్తంభించిపోయింది. దాంతో లెనిన్ విదేశాల నుండి సెంట్ పీటర్స్బర్గ్ చేరుకొని విప్లవానికి నేరుగా నాయకత్వం వహించాడు. అక్టోబరు డిసెంబరు మధ్య దేశంలో పెద్ద పట్టణాల్లో కార్మిక సోవియట్లు, సైనిక సోవియట్లు, రైతాంగ సోవియట్లు ఏర్పడి అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నాయి. రష్యాలో సోవియట్లు అంటే ఒక రకంగా స్వయం పాలక సంస్థలు అని అర్థం. అంటే మన దేశంలో పంచాయతీలు వంటివి. డిసెంబర్లో మాస్కో కార్మికులు 9 రోజుల పాటు సాయుధ తిరుగుబాటు చేయడంతో విప్లవం తారాస్థాయికి చేరుకుంది. మాస్కోలో జరిగిన తిరుగుబాటు ఇతర నగరాలకు కూడా వ్యాపించింది. అయితే విడివిడిగా జరిగిన ఈ తిరుగుబాట్లను జారు ప్రభుత్వం ఎక్కడికక్కడ అణిచివేసింది. 1907 నాటికి విప్లవ వెల్లువ పూర్తిగా అణిచివేయబడింది. అయితే 1905 విప్లవం ఓడిపోలేదని, రానున్న విప్లవానికి రిహార్సల్స్గా ఉపయోగపడిందని లెనిన్ గుణపాఠాలు తీశాడు. తిరుగుబాటులోని విప్లవ లక్షణాన్ని ప్రశంసిస్తూనే నిర్మాణ లోపాలను ఆయన నిర్మోహమాటంగా వెల్లడించాడు. సాయుధ పోరాటాన్ని మరింత కృతనిశ్చయంతో చేయాల్సి ఉండిందని, దెబ్బ కాచుకోవడం కాకుండా ఎదురుదాడి చేసి ఉండాల్సిందని, సైన్యాన్ని తమ వైపు తిప్పుకోవాల్సిందని, ఈ పోరాటంలో రైతాంగం పాల్గొనేట్లు ముందుగానే చర్యలు తీసుకోవాల్సిందని ఆయన చెప్పాడు. ఈ గుణపాఠాలతో కొత్త పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చాడు. 1914 మొదటి ప్రపంచ యుద్ధం. 1915 విప్లవ ఓటమి తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు లెనిన్ 2వ ఇంటర్నేషనల్ పార్టీల్లోని మితవాద రివిజనిస్టు పోకడలకు వ్యతిరేకంగా ఉధృతమైన పోరాటం నడపాల్సి వచ్చింది. యూరప్లోని అనేక సోషల్ డెమోక్రటిక్ పార్టీలు బూర్జువా ప్రభావానికి లోనై జాతీయవాదం బాట పట్టాయి. ఫాదర్ లాండ్ రక్షణ పేరుతో యుద్ధాలకు సహకరించే వైఖరి చేపట్టాయి. మితవాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాడే ఈ దశలోనే 1909లో లెనిన్ మెటీరియలిజం అండ్ ఎంపీరియో క్రిటిసిజం అనే గ్రంథాన్ని రాశాడు. జెనీవా, లండన్లలో ప్రవాసం ఉన్నప్పుడు ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు. మానవుల ఆలోచనలు బాహ్య ప్రపంచంలోని వాస్తవికతను ప్రతిబింబిస్తాయని ఆయన అందులో పేర్కొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని లెనిన్, బోల్షెవిక్కులు సామ్రాజ్యవాద యుద్ధంగా నిర్వచించారు. కానీ అనేక ఐరోపా సోషల్ డెమోక్రటిక్ పార్టీలు ఈ సూత్రీకరణను అంగీకరించలేదు. ఈ యుద్ధాన్ని అవి జాతీయవాద యుద్ధాలుగా అభివర్ణించి తమ దేశాల బూర్జువా పాలక వర్గాలను వెనకేసుకొచ్చాయి. యుద్ధంలో కార్మిక వర్గం ఇతర దేశాలకు చెందిన తన తోటి కార్మిక వర్గం మీద తుపాకులు ఎక్కుపెట్టేందుకు సహకరించాయి. జర్మన్ నాయకుడు కార్ల్ కౌట్స్కీ వంటి వారు తమ దివాలాకోరు విధానాలకు సైద్ధాంతిక సమర్థనలకు దిగారు. రివిజనిస్టుల యుద్ధ సమర్థనలను ఖండిస్తూ ఇది సామ్రాజ్యవాద యుద్ధం అని నిరూపించేందుకు లెనిన్ విస్తృతంగా రచనలు చేశారు. ఆ రచనలో అతి ముఖ్యమైనది, లెనిన్ నిర్దిష్ట పరిశీలనలకు మచ్చుతునక అయినది సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ అన్న గ్రంథం. లెనిన్ రాసిన ఈ గ్రంథం నేటికి పెట్టుబడిదారీ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కమ్యూనిస్టులు కరదీపికగా ఉపయోగపడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతకు ముందున్న స్వేచ్ఛ అభివృద్ధి దశ నుండి గుత్త దశకు, పరాన్నబుక్కు దశకు, పతన దశకు, చివరికి మరణావస్థకు చేరుతుందని లెనిన్ ఈ గ్రంథంలో వివరించాడు. మొదటి ప్రపంచ యుద్ధం ఉచ్చ దశలో ఉండగా 1916లో లెనిన్ ఎంతో సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకాన్ని రాశాడు. సామ్రాజ్యవాద యుద్ధం ప్రపంచంలో తీవ్రమైన వినాశనాన్ని సృష్టించింది. 1 కోటి మంది ప్రజలు మరణించారు. అనేక కోట్ల మంది క్షతగాత్రులైనారు. విపరీతమైన విధ్వంసం జరిగింది. ఆయా దేశాల కార్మిక వర్గం ఇతర దేశాల్లోని తమ తోటి కార్మికులపైకి ఎత్తుపెట్టిన తుపాకులను తమ దేశాల్లోని అభివృద్ధి నిరోధక పాలక వర్గాలపై ఎక్కుపెట్టినప్పుడే యుద్ధం అంతమవుతుందని లెనిన్ చెప్పాడు. కానీ 2వ ఇంటర్నేషనల్ దీనికి విరుద్ధంగా విద్రోహ వైఖరి తీసుకుంది. అయితే లెనిన్ పిలుపును రష్యాలో బోల్షెవిక్కులు ఆచరణలో పెట్టారు. 1917 ఫిబ్రవరి విప్లవం, పెట్టుబడిదారులకు అధికారం. లెనిన్ నాయకత్వాన రివిజనిజంపై జరిపిన పోరాటంలో బోల్షెవిక్ పార్టీ కొత్త విప్లవ జవసత్వాలు సమకూర్చుకుంది. సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చండి అన్న లెనిన్ నినాదాన్ని రష్యాలో బోల్షెవిక్ పార్టీ అమలు చేసింది. ఇదే సమయంలో సైనిక రంగంలో రష్యన్ కార్మికుల స్థితి మరింత హీనంగా మారింది. వారికి సరైన తిండి లేదు, దుస్తులు లేవు, బూట్లు లేవు, తుపాకులు లేవు. దానికి తోడు రష్యాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఆహార కొరత వచ్చింది. ఇలాంటి స్థితిలో బోల్షెవిక్కులు
లెనిన్ ఇచ్చిన పిలుపును అమలు చేశారు. మొదటిది, రష్యన్ పార్లమెంటులో బోల్షివిక్ ప్రతినిధులు యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 2, వారు ప్రజల్లో యుద్ధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 3, సైన్యంలో కూడా ప్రవేశించి వారిలో యుద్ధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సైన్యంలో పార్టీ శాఖలు నిర్మించారు. ఈ పరిస్థితుల్లో రష్యన్ బూర్జువా వర్గంలో కూడా అసంతృప్తి బయలుదేరింది. వారు ప్రభుత్వానికి వ్యతిరేక పక్షంలో చేరారు. అయితే అధికారాన్ని తమ హస్తగతం చేసుకుని నడపాలన్న కోరికతో వారు వ్యవహరించేవారు. 1917 జనవరి 9న రష్యాలోని అనేక నగరాల్లో సమ్మెలు ప్రారంభమై రోజురోజుకు ఉధృతమైనాయి. రష్యా పాత క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ, నేటి క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజున రష్యాలో కార్మికవర్గ నాయకత్వంలో బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోగ్రాడ్లోని ఫ్యాక్టరీల్లో పనిచేసే 10,000 మంది కార్మిక మహిళలు, వీరిలో అనేక మంది సైనికుల భార్యలు యుద్ధం వద్దు, తిండి కావాలి అనే నినాదంతో సమ్మె చేసి ప్రదర్శన జరిపారు. 1,30,000 మంది కార్మికులు వీరితో పాటు చేరిపోయి సమ్మెలో పాల్గొన్నారు. మరునాటికి సమ్మె చేసే కార్మికుల సంఖ్య 2 లక్షలకు చేరింది. పెట్రోగ్రాడ్లోని కార్మికుల్లో దాదాపు సగం మంది సమ్మెలోకి వచ్చేశారు. వీరు జారు గద్దె దిగాలి అన్న రాజకీయ నినాదాన్ని అందుకున్నారు. 26న పెట్రోగ్రాడ్ పార్టీ కార్యాలయం ప్రజా తిరుగుబాటుకు పిలుపునిచ్చింది. 27వ తేదీ నాటికి సైనికులు కూడా ప్రజల తిరుగుబాటులో చేరారు. ఆ రోజు ఉదయం 10,000 మంది సైనికులు ప్రజలతో చేరిపోగా సాయంత్రానికి వారి సంఖ్య 60,000 దాటిపోయింది. వెంటనే విప్లవకారులు జారు మంత్రుల్ని, సైనికాధికారుల్ని కూడా అరెస్ట్ చేశారు. జైళ్లలోని విప్లవకారులను విడుదల చేశారు. ఇతర నగరాల్లో కూడా తిరుగుబాటుదారులు జారిస్టు అధికారులను తొలగించి అధికారం చేపట్టారు. ఈ విధంగా ఫిబ్రవరి విప్లవం జయప్రదమైంది. ఈ విప్లవానికి కార్మిక వర్గం నాయకత్వం వహించినప్పటికీ స్టేట్ డ్యూమాలోని బూర్జువా వర్గం నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో మెన్షివిక్కులు, సోషలిస్టులు చేరారు. మరోవైపు దేశంలోని కార్మిక సోవియట్లు, సైనిక సోవియట్లతో కూడిన మరో అధికార సంస్థ ఏర్పడింది. అంటే విప్లవానంతరం దేశంలో 2 అధికార కేంద్రాలు, 2 అధికార నియంతృత్వాలు ఏర్పడ్డాయి. బూర్జువా నియంతృత్వం, రెండోది కార్మిక సైనిక అధికార కేంద్రం, కార్మిక కర్షక నియంతృత్వం. విప్లవానికి ప్రత్యక్ష నాయకత్వం. బలాబలాల్లో వచ్చిన ఈ మార్పును ప్రవాసంలో ఉన్న లెనిన్ గ్రహించాడు. విప్లవాన్ని ఇంకా ముందుకు తీసుకుపోకుండా విప్లవ లక్ష్యాలు నెరవేరబోవని గ్రహించాడు. తాత్కాలిక ప్రభుత్వం యుద్ధాన్ని విడనాడకపోగా క్రమశిక్షణను పునరుద్ధరించే పేరుతో ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడి ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో బోల్షివిక్ పార్టీ ప్రజల్లో చేరి సైనికులు, కర్షకులు, కార్మికవర్గంతో కలిసి పనిచేయాలని నిర్దేశిస్తూ లెనిన్ అనేక లేఖలు రాశాడు. పరిస్థితి కీలక దశకు వచ్చిందని తెలుసుకుని 1917 ఏప్రిల్ 3న ఆయన రష్యా తిరిగి వచ్చేసి విప్లవానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించాడు. ఏప్రిల్ 4వ తేదీన జరిగిన బోల్షివిక్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో లెనిన్ ఒక సిద్ధాంత పత్రం ప్రవేశపెట్టాడు. దాన్ని ఏప్రిల్ థీసిస్ అంటున్నారు. అందులో ఆయన కొన్ని ముఖ్యమైన సూత్రీకరణలు చేశాడు. వాటిలో ఒకటి, రష్యాలో 2 అధికార కేంద్రాలు, 2 నియంతృత్వాలు ఎక్కువ కాలం ఉండలేవు. విప్లవం తొలి దశ నుండి 2వ దశకు పరివర్తన చెందాల్సి ఉంది. శ్రామిక వర్గంలో తగినంత వర్గ చైతన్యం, నిర్మాణ పటిమ లేనందున విప్లవ తొలి దశ బూర్జువా వర్గం చేతిలో అధికారాన్ని పెట్టింది. 2వ దశలో అధికారం శ్రామిక వర్గం, పేద రైతాంగం చేతుల్లోకి వెళ్ళాలి అని లెనిన్ నిర్ధారించాడు. బూర్జువా విప్లవం సోషలిస్టు విప్లవంగా పరివర్తన చెందాలన్నాడు. ఈ నిర్ధారణలను మెన్షివిక్కులు, బూర్జువా వర్గం, వాటితో చేరిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చివరికి ప్లెకనోవ్ కూడా దీన్ని పిచ్చివాగుడుగా జమకట్టాడు. కానీ బోల్షివిక్ పార్టీ కమిటీలన్నీ దీన్ని ఆమోదించాయి. ఏప్రిల్ 24 నుండి 29 వరకు జరిగిన అఖిల రష్యా బోల్షివిక్ మహాసభ దీన్ని ఆమోదించింది. దానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమం సవరించబడింది. పార్టీ ప్రజల్లో ఈ కొత్త కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టింది. శాంతి, భూమి, భుక్తి, సోవియట్లకే సర్వాధికారాలు అన్న నినాదాలతో బోల్షివిక్కులు ప్రజలను ఉత్తేజపరిచారు. ఒకవైపు పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మె పోరాటాలు ఉధృతం కాగా, మరోవైపు వ్యవసాయ రంగంలో అశాంతి పెరిగింది. కౌలు రైతులు భూస్వాములకు ఇచ్చే కౌలు తామే నిర్ణయించడం ప్రారంభించారు. ఈలోగా జూన్ నెలలో పార్టీ నిర్వహించిన అఖిల రష్యన్ బోల్షివిక్ సైనిక సంస్థల సమావేశం సైన్యంలో బోల్షివిక్ పార్టీ కృషిని పటిష్టం చేసే కార్యక్రమాన్ని తీసుకుంది. అప్పటికి రష్యన్ సైన్యంలో 26,000 మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అధికారంలోని బూర్జువా వర్గం బోల్షివిక్కులను బలహీనపరచడానికి అనేక కుయుక్తులకు పాల్పడినా ఫలించలేదు. యుద్ధంలో ఎదురుదాడి చేసి గెలవడం ద్వారా ప్రజల మన్నలను పొందాలనుకున్న బూర్జువా ప్రభుత్వ పన్నాగం కూడా పారలేదు. యుద్ధంలో రష్యా సైన్యాలు ఓడిపోయాయి. దాంతో జూలై నెలలో దేశంలో సంక్షోభం మరింత ముదిరింది. యుద్ధరంగం నుండి ప్రభుత్వం సైన్యాలను పెట్రోగ్రాడ్కు రప్పించి
నిర్బంధానికి దిగింది. ప్రభుత్వ సైన్యం కార్మిక వాడల్లోకి ప్రవేశించి బొల్షివిక్కులను నిరాయుధులను చేసింది. బొల్షివిక్ పార్టీని నిషేధించింది. వారి ప్రచురణాలయాన్ని ధ్వంసం చేసింది. లెనిన్ని కనిపిస్తే కాల్చేయాలని ఆదేశించింది. జూలై ఘటనలు దేశ రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమైన మార్పు తెచ్చాయి. మొదటిది, ఇప్పటి వరకు బూర్జువా ప్రభుత్వానికి సహాయంగా ఉన్న మెన్షివిక్కులు, సోషలిస్టు రెవల్యూషనరీలు ప్రభుత్వంలో భాగంగా మారి నిర్బంధంలో పాల్గొన్నారు. రెండవది, దేశంలో 2 అధికార కేంద్రాలు పోయి ఒకే కేంద్రం బూర్జువా నియంతృత్వం ఏర్పడింది. వెంటనే లెనిన్ పరిస్థితిలో మార్పు గమనించాడు. సర్వాధికారాలు విప్లవ ప్రతిఘాత శక్తుల చేతుల్లోకి వెళ్ళాయి కనుక కార్మిక వర్గం సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే అధికారం హస్తగతం చేసుకోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. అయితే తక్షణమే ప్రత్యక్ష చర్యలకు పూనుకోవాల్సిన సమయం రాలేదని చెప్పాడు. జూలై 26 నుండి ఆగస్టు 3 వరకు పెట్రోగ్రాడ్లో పార్టీ 6వ మహాసభ జరిగింది. ఇందులో సాయుధ పోరాటం పిలుపుతో పాటు కార్మిక కర్షక మైత్రితోనే విప్లవం విజయం సాధిస్తుందని పిలుపునివ్వడం జరిగింది. ఈలోగా అమెరికా, బ్రిటన్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మద్దతుతో రష్యా సర్వసైన్యాధికారి కార్నిలోవ్ అనేవాడు అధికారం చేపట్టడానికి సైన్యాన్ని పంపాడు. కార్నిలోవ్ తిరుగుబాటును బొల్షివిక్ పార్టీ నాయకత్వంలోని కార్మిక కర్షక జనం అణిచివేశారు. 1917 అక్టోబర్ విప్లవం కార్నిలోవ్ తిరుగుబాటును అణిచివేయడంతో రష్యా పరిస్థితుల్లో పెద్ద మార్పు వచ్చింది. మొదటిది, కార్మిక కర్షక సోవియట్లను త్వరితగతిన బొల్షివిక్లు వశం చేసుకున్నారు. సోవియట్లకే సర్వాధికారాలు అన్న నినాదం మళ్లీ మారుమ్రోగింది. ఈసారి బూర్జువా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం కోసం ఈ నినాదం ఇవ్వబడింది. రెండవది, రైతాంగ పోరాటంలో కూడా మార్పు వచ్చింది. వారు భూస్వాములను తరిమేసి భూములను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. మూడవది, సైన్యంలో కూడా మార్పు వచ్చింది. తిరుగుబాటుకు అనుకూలమైన సైన్యం అభివృద్ధి నిరోధక అధికారులను తొలగించి ఆ స్థానాలను బొల్షివిక్ అనుకూల అధికారులతో నింపడం ప్రారంభించారు. ఈలోగా రష్యన్ విప్లవ ప్రతిఘాతకులు బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి విప్లవాన్ని అణిచివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రహస్య జీవితం గడుపుతున్న లెనిన్ ఈ పరిస్థితిని గమనించాడు. విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి బొల్షివిక్కుల అధికారం చేపట్టడం ఒక్కడే మార్గమని గ్రహించాడు. సోషలిస్టు విప్లవానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పాడు. ఈ సమయంలో లెనిన్ రాజ్యాంగ యంత్రం విప్లవం అనే గ్రంథాన్ని పూర్తి చేశాడు. రాజ్యాంగ యంత్రం యొక్క స్వభావాన్ని ఆయన అందులో స్పష్టం చేశాడు. సోషలిజం నిర్మించాలంటే బూర్జువా రాజ్యాంగ యంత్రం స్థానే శ్రామిక వర్గ రాజ్యాంగ యంత్రాన్ని నెలకొల్పాలని చెప్పాడు. చారిత్రక మార్పు సంభవిస్తున్న వేళ లెనిన్ రాసిన ఈ పుస్తకం సిద్ధాంతానికి ఆచరణకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. 1917 సెప్టెంబర్ 12, 14 తేదీల్లో లెనిన్ రాసిన 2 లేఖలు బొల్షివిక్కులు అధికారం చేపట్టాలి, మార్క్సిజం, సాయుధ తిరుగుబాటు అన్నవి సాయుధ తిరుగుబాటుకు దిశానిర్దేశం చేశాయి. ఈ లేఖల సారాంశాన్ని కేంద్ర కమిటీ ఆమోదించింది. సాయుధ విప్లవానికి సన్నాహాలు జరిగాయి. తిరుగుబాటు దళాల కేంద్ర కార్యాలయం ఏర్పడింది. కీలక స్థావరాలను తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడం ప్రారంభించారు. మరోవైపు విప్లవాన్ని అణిచివేయడానికి, పక్కదోవ పట్టించడానికి ప్రతిఘాతకులు అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలాంటి స్థితిలో లెనిన్ విప్లవానికి నేరుగా నాయకత్వం వహించడానికి అక్టోబర్ 7న పెట్రోగ్రాడ్ చేరుకున్నాడు. 10న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నాడు. విప్లవానికి పరిస్థితి పరిపక్వమైందని, అధికారం స్వాధీనానికి తిరుగుబాటు చేయడం ఒక్కడే మిగిలి ఉందని చెప్పాడు. తిరుగుబాటును నేరుగా ఆయనే పర్యవేక్షించాడు. అక్టోబర్ 25వ తేదీన జరిగే ద్వితీయ సోవియట్ల మహాసభ నుండి తిరుగుబాటు ప్రారంభించాలనుకున్నారు. కానీ కేంద్ర కమిటీలో లెనిన్ పథకాన్ని వ్యతిరేకించిన కామికోవ్, జెనోవీవ్ గ్రూపు ఈ సమాచారాన్ని శత్రువులకు చేరవేయడంతో 24 రాత్రికే తిరుగుబాటు పూర్తి కావాలని లెనిన్ నొక్కి చెప్పాడు. తిరుగుబాటు ఒక్కరోజు ఆలస్యమైనా సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. లెనిన్ ప్రణాళిక ప్రకారమే 24 రాత్రి తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటు కేంద్రమైన స్పోన్లీ ఇన్స్టిట్యూట్ భవనానికి లెనిన్ 24 సాయంకాలం చేరుకొని తిరుగుబాటును నడిపాడు. ఆ రోజు రాత్రికి రాత్రి రెడ్ గార్డులు కీలకమైన ప్రభుత్వ స్థావరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ మంత్రులు సమావేశమై ఉన్న శీతాకాల రాజభవనాన్ని వెంటనే పట్టుకోవడానికి లెనిన్ అక్టోబర్ 25 రాత్రి ఉత్తర్వులు ఇచ్చాడు. అరోరా యుద్ధ నౌక నుండి తిరుగుబాటు సైన్యపు కాల్పుల సంకేతం విని విప్లవ దళాలు రాజభవనాన్ని ముట్టడించి స్వాధీనం చేసుకున్నాయి. దాంతో బూర్జువా ప్రభుత్వపు చివరి కోట పతనమైంది. ఆ విధంగా 1917 అక్టోబర్ 25వ తేదీ నేటి క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7 చరిత్రలో తొలి సోషలిస్టు విప్లవం జయప్రదమైన రోజుగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కెరెన్స్కీ బూర్జువా ప్రభుత్వం పతనమై రాజ్యాధికారం విప్లవ సైనిక కమిటీ చేతుల్లోకి వచ్చిందని 1917 అక్టోబర్ 26 ఉదయం లెనిన్ ప్రకటించాడు. కార్మిక, సైనిక, రైతాంగ సోవియట్లకు అధికారం బదిలీ అయిందని
లెనిన్ చేసిన ప్రకటనను ఆ రోజు సాయంత్రం జరిగిన అఖిల సోవియట్ల ద్వితీయ మహాసభ ఆమోదించింది. మహాసభ సోవియట్ల అఖిల రష్యా కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకుంది. ఇది ప్రజా కమిషనర్ల కౌన్సిల్ను అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. దానికి అధ్యక్షుడిగా లెనిన్ ఎన్నికయ్యాడు. ఆ విధంగా లెనిన్ నాయకత్వంలో ప్రపంచ ప్రథమ శ్రామిక రాజ్యం ఏర్పడింది. మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడంలో లెనిన్ చూపించిన ప్రతిభ అక్టోబర్ విప్లవం అంతటా మనకు కనిపిస్తుంది. విప్లవంలోని ప్రతి మలుపును ఆయన నిర్దిష్టంగా విశ్లేషించి దానికి తగ్గ వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాడు. నిజానికి లెనిన్ లేనిదే అక్టోబర్ విప్లవం లేదు. విప్లవాత్మక చట్టాలు. విప్లవం విజయవంతమైన మరునాడు అక్టోబర్ 26న సోవియట్ల మహాసభ 2 చట్టాలు చేసింది. మొదటిది తక్షణం యుద్ధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన శాంతి చట్టం. రెండవది భూస్వాముల భూమిపై రైతులకు హక్కులు కల్పిస్తూ జారీ చేసిన చట్టం. ఈ చట్టంతో 36 కోట్ల ఎకరాల భూమి రైతుల పరమైంది. తదుపరి చట్టాల్లో జాతుల బందీఖానాగా ఉన్న రష్యన్ సామ్రాజ్యంలో జాతులకు విడిపోయే స్వేచ్ఛతో సహా అన్ని రకాల స్వేచ్ఛ ఇవ్వబడింది. అంటే రష్యా కార్మికవర్గ రాజ్యంగా మారిన తర్వాత అంతకుముందు రష్యన్ సామ్రాజ్యం కింద ఉన్న అనేక జాతులు పూర్తి స్వయం పాలనాధికారంతో ఒకే దేశంగా కలిసి ఉండటానికి అంగీకరించాయి. దాంతో రష్యా పేరు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా మారింది. లెనిన్ దాని తొలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. లెనిన్ నాయకత్వంలో విప్లవ రష్యా జారీ చేసిన తదుపరి చట్టాల్లో ముఖ్యమైనది కార్మికుల పనిదినాన్ని 8 గంటలకు తగ్గిస్తూ చేసినది. ఏనాటి నుండో ప్రపంచ కార్మికవర్గం చేస్తున్న ఈ డిమాండు సోషలిస్ట్ రష్యాలో మొట్టమొదటిసారి సాకారమైంది. రష్యాలోని పిల్లలందరికీ ఉచిత లౌకిక విద్యను అందించే ఒక చట్టం, ప్రభుత్వం ఆధ్వర్యంలో అనాథ శరణాలయాలు నెలకొల్పే మరో చట్టం చేశారు. వయోజనుల్లో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు గాను దేశవ్యాప్తంగా అక్షరాస్యత క్యాంపెయిన్ ప్రారంభమైంది. 1920 నుండి 26 వరకు సాగిన ఈ అక్షరాస్యత కార్యక్రమంలో 50 లక్షల మందికి చదువు నేర్పారు. మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించే అనేక చట్టాలను సోవియట్ రష్యా చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోషలిస్టు సోవియట్ యూనియన్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే అనేక చర్యలు చేపట్టింది. మహిళలు కోరుకుంటే విడాకులు తీసుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించింది. గర్భం దాల్చిన తొలి 3 మాసాల కాలంలో మహిళలు కోరుకున్నట్లయితే గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతిస్తూ చట్టం చేసింది. అప్పటికి ప్రపంచంలో ఇటువంటి చట్టం చేసిన తొలి దేశం సోవియట్ యూనియన్. రష్యాను లౌకిక రాజ్యంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో చట్టం చేసింది. రాజ్యానికి చర్చికి సంబంధం లేకుండా చేసింది. పాఠశాలల్లో మత బోధనలను నిషేధించింది. విప్లవ రక్షణలో లెనిన్. అయితే అక్టోబర్ విప్లవం విజయం సాధించిన తర్వాత లెనిన్ బోల్షివిక్ పార్టీ యావత్తు తమ సర్వశక్తులు వడ్డి రష్యాలో సోషలిజం నిర్మాణ కృషిలో నిమగ్నమవడానికి అవకాశం చిక్కలేదు. ఎందుకంటే విప్లవాన్ని పొత్తిళ్లలోనే పేకనుల్మి నాశనం చేయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీతో సహా మొత్తం 18 దేశాలు ఏకమై రష్యాపై యుద్ధం ప్రకటించాయి. మరోవైపు రష్యాలో పెట్టుబడిదారుల సైన్యం జారిస్టు అనుయాయుల ప్రతిఘాత విప్లవం ప్రారంభించారు. దాంతో శైశవ దశలోని సోషలిజాన్ని అంతర్గత బాహ్య శత్రువుల నుండి రక్షించుకోవడానికి తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చింది. మరోవైపు యుద్ధంలో సర్వనాశనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. లెనిన్ ఈ కృషిలో ఉండగా 1918 ఆగస్టు 30వ తేదీన కస్లావ్ అనే యువతి లెనిన్పై హత్యాయత్నం చేసింది. సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీకి చెందిన ఆ యువతి లెనిన్ను దగ్గర నుండి కాల్చి తీవ్రంగా గాయపరిచింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన లెనిన్ గాయాల నుండి కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం గతంలో మాదిరిగా సాధారణ స్థితికి రాలేదు. అయినప్పటికీ లెనిన్ తన కృషిని ఏమాత్రం ఆపలేదు. రష్యాలో సోషలిజం నిర్మాణానికి ఆయన మార్గదర్శకత్వం వహించడమే కాకుండా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించేందుకు ఎనలేని కృషి ప్రారంభించాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు కృషి. అంతర్జాతీయంగా నెలకొన్న నూతన పరిస్థితుల్లో తాను రూపొందించిన విప్లవ సిద్ధాంతాన్ని ప్రపంచ కార్మికవర్గ ఉద్యమానికి ఉపయోగించాడు లెనిన్. మార్క్సిజం బాట నుండి తప్పుకొని పూర్తిగా రివిజనిస్టు మార్గం చేపట్టి 2వ అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ అంటే సెకండ్ ఇంటర్నేషనల్ రద్దు కావడంతో దాని స్థానంలో 3వ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కొమింటర్న్ను నిర్మించడంలో లెనిన్ ప్రధాన భూమిక పోషించాడు. 1919 మార్చిలో 3వ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ప్రథమ మహాసభ సోషలిస్టు సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో జరిగింది. ఈ మహాసభ పనికి లెనిన్ మార్గదర్శకత్వం వహించడమే కాకుండా కార్ల్ కౌట్స్కీ రివిజనిస్టు ప్రభావం నుండి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని రక్షించి విప్లవ పందాలో వాటిని తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. కార్ల్ కౌట్స్కీ జర్మన్ కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన 1918 ప్రారంభంలో కార్మికవర్గ నియంతృత్వం అనే పుస్తకాన్ని విడుదల చేశాడు. ఇందులో ఆయన మార్క్సిజాన్ని పూర్తిగా వికృతపరిచాడు. సోవియట్ యూనియన్లో కార్మికవర్గ నియంతృత్వ రాజ్యం ఏర్పాటును ఆయన వ్యతిరేకించాడు. దాని ప్రాతిపదికగా ఏర్పడిన సోవియట్ రాజ్యాన్ని బోల్షెవిక్ పార్టీ కార్యకలాపాలను
ఆయన అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించాడు. కౌట్స్కీ వాదనలు ఖండిస్తూ 1918 అక్టోబర్లో రష్యన్ విప్లవం ఒకవైపు జరుగుతుండగానే లెనిన్ ఒక పుస్తకం రాశాడు. కార్మిక వర్గ విప్లవము, స్వపక్ష ద్రోహి కౌట్స్కీ అనే ఈ గ్రంథంలో లెనిన్ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని శుద్ధ వర్గేతర ప్రజాస్వామ్యంగా చూపించడానికి కౌట్స్కీ చేసిన ప్రయత్నాన్ని ఖండించాడు. బూర్జువా ప్రజాస్వామ్యం అనేది నిజానికి మెజారిటీగా ఉన్న శ్రామిక వర్గంపై మైనార్టీలుగా ఉన్న పెట్టుబడిదారీ వర్గం నియంతృత్వం అని, కార్మిక వర్గ నియంతృత్వం అనేది మైనార్టీలుగా ఉన్న పెట్టుబడిదారులపై మెజారిటీగా ఉన్న శ్రామిక వర్గ నియంతృత్వం అని చెప్పాడు. సమాజంలో భిన్న వర్గాలు ఉన్నంతకాలం ఎవరైనా వర్గ ప్రజాస్వామ్యం గురించి మాత్రమే మాట్లాడగలుగుతారని చెప్పాడు. కమ్యూనిస్టు పార్టీల మొదటి మహాసభ 3వ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ స్థాపించబడినట్లు ప్రకటించింది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సృష్టి లెనినిజానికి గొప్ప విజయం. ఇంటర్నేషనల్ ఇతర మహాసభల పనిలో కూడా లెనిన్ పాల్గొన్నాడు. 1920లో జరిగిన 2వ మహాసభలోను, 1921లో 3వ మహాసభ, 1922లో 4వ మహాసభల్లో ఆయన అత్యంత ముఖ్యమైన కమిషన్లలో పనిచేశాడు. రైతు సమస్య మీద, జాతుల సమస్య మీద, పీడిత జాతుల పట్ల వైఖరి, వలస సమస్య, కమ్యూనిస్టు పార్టీల పాత్ర, ఎత్తుగడల మీద మాట్లాడాడు. కొమింటర్న్ మహాసభల ముఖ్య తీర్మానాలు ఆయనే రాశాడు. సకల దేశాల కార్మిక కమ్యూనిస్టు పార్టీల ఐక్యత, సంఘీభావాల ప్రాముఖ్యాన్ని లెనిన్ ప్రత్యేకంగా నొక్కి చెప్పి కార్మిక వర్గ అంతర్జాతీయత సూత్రాలకు ఖచ్చితంగా కట్టుబడాలని పట్టుబట్టాడు. ఆయన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ మహాసభల ప్రతినిధులను కలుసుకొని ఆయా దేశాల కార్మిక వర్గ ఉద్యమాల గురించి, కమ్యూనిస్టు పార్టీల సంస్థాగత నిర్మాణం గురించి వాళ్ళతో చర్చించేవాడు. కలోనియల్ థీసిస్, వలస దేశాల్లో విప్లవాలు. అన్నింటికీ మించి 1920లో జరిగిన 2వ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్లో లెనిన్ ప్రవేశపెట్టిన వలస సిద్ధాంతం అంటే కొలోనియల్ థీసిస్, వలస దేశాల్లో జరుగుతున్న స్వాతంత్రోద్యమాల పట్ల కమ్యూనిస్టు పార్టీలు అనుసరించాల్సిన వైఖరిని స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతాన్ని ఆయుధంగా చేబూని అనేక దేశాల్లోని స్వాతంత్రోద్యమాల్లో కమ్యూనిస్టులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమాలకు కమ్యూనిస్టుల నాయకత్వ స్థానంలోకి వచ్చిన చైనా, కొరియా, వియత్నాం వంటి పలు దేశాల్లో విప్లవాలు జయప్రదమయ్యి సోషలిస్ట్ దేశాలుగా అవతరించాయి. మిగిలిన చోట్ల జాతీయ విముక్తి పోరాటాలు విజయం సాధించి వలస దోపిడీ నుండి విముక్తి పొందాయి. యుద్ధాలతోనూ విప్లవానంతర అంతర్యుద్ధంలోనూ సర్వనాశనమైన రష్యా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం లెనిన్కు తక్షణ కర్తవ్యంగా మారింది. ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసం దేశాన్ని శీఘ్రగతిన విద్యుద్దీకరించడం అతి ముఖ్యమైన తక్షణ కర్తవ్యం అని లెనిన్ భావించాడు. రష్యా ఎదుర్కొంటున్న నిర్దిష్ట పరిస్థితుల్లో దాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో పెట్టడం కోసం ఆయన నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించాడు. అయితే తన ప్రణాళికలు పూర్తి కాకమునిపే లెనిన్ను మృత్యువు కబలించింది. హత్యాయత్నం, కాల్పుల గాయం నుండి లెనిన్ కోలుకున్నప్పటికీ అది ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. 2 సార్లు పక్షవాతానికి గురయ్యాడు. 1924లో 3వసారి వచ్చిన పక్షవాతంతో ఆయన పూర్తిగా కదలలేని పరిస్థితికి చేరాడు. 1924 జనవరి 21వ తేదీన సాయంత్రం 6:50 మెదడులో రక్తస్రావమై లెనిన్ చివరి శ్వాస విడిచాడు. లెనిన్ మరణించినప్పటికీ ఆయన సాధించిన సోషలిస్టు సోవియట్ యూనియన్ అనతి కాలంలోనే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక, సైనిక రంగాల్లో మహత్తర విజయాలు సాధించింది. విప్లవానికి ముందు ప్రధానంగా ఒక వెనుకబడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా ఉన్న రష్యా విప్లవానంతరం కొద్ది కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సామ్రాజ్యవాద దేశాలకు ఢీకొట్టే స్థితికి ఎదిగింది. ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటుకు, జాతీయ విముక్తి ఉద్యమాల ఉధృతికి స్ఫూర్తినిచ్చింది. చివరికి 2వ ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టు శక్తులను ఓడించడం ద్వారా ప్రపంచంలోని 3వ వంతు భూభాగంలో సోషలిస్ట్ దేశాల ఆవిర్భావానికి, వలస దేశాల విముక్తికి కారణమైంది. భారతదేశంపై లెనిన్, రష్యా విప్లవ ప్రభావం. లెనిన్ రచనలు, రష్యా విప్లవము, రష్యాలో సోషలిజం నిర్మాణము భారతదేశంపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనూ, తరువాత జర్మనీ, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, అమెరికాల్లో పనిచేసిన అనేక మంది భారత స్వాతంత్ర యోధులు రష్యన్ విప్లవం, లెనిన్ రచనల ప్రభావంతో కమ్యూనిస్టులై భారతదేశం చేరుకొని కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు తోడ్పడమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో వీరోచితంగా పాల్గొన్నారు. వీరిలో స్వామి వివేకానంద సోదరుడైన భూపేంద్రనాథ్ దత్త, సరోజినీ నాయుడు సోదరుడైన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, కాబూల్లోని ప్రవాస భారత ప్రభుత్వ ప్రధాని ఎం బరకతుల్లా, 3వ ఇంటర్నేషనల్లో లెనిన్తో కలిసి పనిచేసిన ఎంఎన్ రాయ్, అబనీ ముఖర్జీ తదితరులు ఉన్నారు. వీరు కాక మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన టర్కీ సుల్తాన్ మతాధిపత్యాన్ని పునరుద్ధరించాలని ఇస్లాం మత ప్రేరణతో ఖిలాఫత్, హిజ్రత్ ఉద్యమాల్లో పాల్గొన్న యువకులు టర్కీ, ఆఫ్ఘనిస్తాన్లకు వలస వెళ్లి అక్టోబర్ విప్లవ ప్రభావం వల్ల అక్కడ కమ్యూనిస్టులుగా మారి భారతదేశం వచ్చి స్వాతంత్రోద్యమానికి ఊపు తెచ్చారు.
యుద్ధానికి ముందే పొట్టకుటి కోసం పంజాబు తదితర రాష్ట్రాల నుండి అమెరికాకు వలస వెళ్లిన వారు యుద్ధ కాలంలో అక్కడ గదర్ పార్టీ స్థాపించారు. భారతదేశంలో సాయుధ తిరుగుబాటుకు సన్నాహాలు చేసిన గదర్ వీరులు అక్టోబర్ విప్లవ ప్రభావం చేత కమ్యూనిస్టులుగా మారి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. భారతదేశంలో అతివాద కాంగ్రెస్ వాదులు భగత్ సింగ్ వంటి విప్లవకారులు లెనిన్ రచనలు చదివి నిజమైన విముక్తి కార్మిక కర్షక రాజ్యంలోనే సాధ్యమని తెలుసుకొని కమ్యూనిస్టులుగా మారారు. బ్రిటిష్ వలస పాలన నుండి భారత్ను విముక్తి గావించేందుకు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా నాటి సోవియట్ యూనియన్కు వెళ్లిన ముజాహిర్లలో అనేక మంది అక్కడ కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు. అప్పటికే అక్కడ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎన్ రాయ్ తదితరులతో కలిసి వీరు 1920 అక్టోబర్లో తాష్కెంట్లో తొలి భారత కమ్యూనిస్టు పార్టీ శాఖను స్థాపించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీని ఇతర శ్రేణులకు కూడా అక్టోబర్ విప్లవం ప్రభావం చేసింది. స్వాతంత్రానంతరం మన దేశం సోవియట్ తరహా పంచవర్ష ప్రణాళికతోనూ సోవియట్ ఇచ్చిన సహకారంతో ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వైద్య, రక్షణ రంగాల్లో స్వావలంబన సాధించగలిగింది. సోవియట్ మద్దతు వల్లనే అది అమెరికన్ సామ్రాజ్యవాదుల ఒత్తిడిని తట్టుకొని స్వతంత్రంగా నిలబడగలిగింది. అలీన దేశాలకు నాయకత్వం వహించింది. కానీ 1990వ దశకంలో సోవియట్ విచ్ఛిన్నం కావడంతో మన దేశం స్వావలంబన మార్గాన్ని విడిచిపెట్టి అమెరికా పంచన చేరాల్సిన దుస్థితికి దిగజారిపోయింది. కఠోర దీక్షాపరుడు, గొప్ప మానవతావాది లెనిన్. తన జీవితం మొత్తాన్ని శ్రామిక ప్రజల విముక్తి కోసం అంకితం చేసిన గొప్ప మానవతావాది లెనిన్. ఆయన బాల్యం మినహా మిగిలిన కాలంలో అత్యధిక భాగం జైల్లోనూ, కఠోరమైన సైబీరియా ప్రవాసంలోనో లేక విదేశాల్లో రహస్య జీవితంలోనో గడిపాడు. విప్లవోద్యమంలో తన సహచరి అయిన క్రొపస్కాయ ఆయన వివాహం చేసుకున్నాడు. అది కూడా సైబీరియా ఎడారిలో ప్రవాస జీవితం అనుభవిస్తున్న తరుణంలో. 1895లో తన 25వ ఏట లెనిన్ను జారిస్టు పోలీసులు అరెస్టు చేసింది లగాయత్తు. ఆయన రష్యాలో గడిపింది చాలా కొద్ది కాలమే. అరెస్టు చేసిన తర్వాత లెనిన్ను 18 మాసాలు ఒంటరి కారాగారవాసం విధించారు. 1897లో జైలు నుండి విడుదలైన కొద్ది వారాలకే ఆయనపై తిరిగి 3 ఏళ్ల ప్రవాస శిక్ష విధించారు. జైల్లో ఉన్నప్పుడు, ప్రవాసంలో ఉన్నప్పుడు కూడా లెనిన్ అధ్యయనాన్ని ఆపలేదు. బయట ప్రపంచంతో, ముఖ్యంగా రష్యా విప్లవోద్యమంతో సంబంధాలను ఏమాత్రం విడనాడలేదు. రష్యన్ విప్లవోద్యమంలో ఎడాపెడా ధోరణులకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేశాడు. పెడధోరణులను పూర్వపక్షం చేస్తూ అనేక వ్యాసాలు, గ్రంథాలు రాశాడు. మరోవైపు మార్క్సిస్ట్ పార్టీ నిర్మాణానికి కృషి చేశాడు. 1900 సంవత్సరంలో ప్రవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను సెయింట్ పీటర్స్బర్గ్ నుండి బహిష్కరించారు. అందువల్ల ఆయన రష్యా పత్రిక స్థాపించడం కోసం, పార్టీ నిర్మాణం కోసం రహస్యంగా పీటర్స్బర్గ్ వచ్చిపోతుండేవాడు. రష్యాలో హానికరమైన పరిస్థితుల్లో విప్లవ కార్యకలాపాలు సాగించడం సాధ్యం కాదని తెలుసుకున్న లెనిన్ 5 ఏళ్ల పాటు విదేశాలకు పోయి అక్కడి నుండి పనిచేశాడు. జారు గూఢాచారులను తప్పించుకునేందుకు ఆయన ఒక చోట నిలవకుండా జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండు తదితర దేశాల్లో తిరుగుతూ రష్యా విప్లవోద్యమాన్ని నిర్మించాడు. ఆయనతో పాటు భార్య క్రొపాస్కాయ కూడా అతి సాధారణమైన చిన్న ఇళ్లలో రహస్యంగా గడిపేది. 1905 విప్లవాన్ని ప్రత్యక్షంగా నడపడం కోసం రష్యాకు వచ్చి లెనిన్ విప్లవం అణిచివేతకు గురి కావడంతో 1907లో మళ్లీ విదేశాలకు వెళ్లిపోయాడు. మారువేషాలతో అనేక రూపాలు ఎత్తుతూ అనేక చోట్ల తిరుగుతూ చివరికి అక్టోబర్ విప్లవానికి కొద్ది మాసాల ముందు 1917 ఏప్రిల్లో 10 ఏళ్ల ప్రవాసం తర్వాత మళ్లీ లెనిన్ పెట్రోగ్రాడ్ చేరుకున్నాడు. లెనిన్ ఎక్కడ ఉన్నా, ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా సామాన్య ప్రజలతో సంబంధాలు వదులుకునేవాడు కాదు. తనకు అవకాశం ఉన్న మేర వారికి సహాయం చేసేవాడు. ప్రఖ్యాత రష్యన్ రచయిత మార్క్సిమ్ గోర్కీ తన స్మృతుల్లో ఇలా రాసుకున్నాడు: లెనిన్ మనసు, మాట, చేతలకు ఎన్నడూ తేడా కనిపించలేదు. ఉదాహరణకు కమ్యూనిస్టు లీగు 3వ మహాసభలో కమ్యూనిస్టు నైతికతను నిర్వచించిన లెనిన్ జీవితాంతం అలాగే జీవించాడు. సమాజపు వెలుతురు కోసం తనను కొవ్వొత్తిలా కరిగించుకున్నాడు. ఆయన ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారము, వస్తువులు అవసరమంటూ డాక్టర్లు, ఆత్మీయులు మొరపెట్టుకున్నా ప్రజలు హీనంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకన్నా మెరుగైన జీవించే నైతిక హక్కు నాకు లేదని తిరస్కరించిన ఆదర్శ నేత లెనిన్. మానవత పట్ల ఆయనకు మించిన అవగాహన గలవారు లేరు. అలాగే లెనిన్ విప్లవ సాహసానికి, విజయానికి ఆయుపడు. లెనిన్ కార్యాలయ సిబ్బందిలో ఒకరైన కీరోవో తన స్మృతుల్లో ఇలా పేర్కొన్నాడు: పార్టీ నేతగా వలస జీవితపు రోజుల్లో ఇరుకు గదుల్లో చిన్న మంచం, పుస్తకాలతో టేబుల్, 2 కుర్చీలు, స్టూల్తో గడిపారు లెనిన్ దంపతులు. కానీ ప్రపంచ భూభాగంలో 6వ వంతున్న సువిశాల రష్యా అధినేత అయ్యాక కూడా లెనిన్ నిరాడంబరత, వినమ్రత, నైతికత, మానవీయతలతో నిండిన ఆయన జీవిత విధానం ప్రపంచ నేతలందరికీ నిన్న, నేడు, రేపు సదా ఆదర్శనీయమే. ఉదాహరణకు లెనిన్ అధ్యక్ష కార్యాలయంలో కూడా సాదాసీదా టేబుల్, ప్యాడ్, పెన్ స్టాండు, పుస్తకాల బీరువాలు మాత్రమే ఉండేవి. ఆయన నివసించే క్లెమిన్ భవనంలోనూ పరిమిత ఫర్నిచర్ ఉండేది. భోజనశాలలో టేబుల్, 4 కుర్చీలు, స్టడీ రూమ్లో పుస్తకాల బీరువా, టేబుల్, దానిపై సూటిగా పడే లైటు, ప్యాడ్, పెన్ స్టాండు, అంతే. సెక్యూరిటీ గార్డు కొలోబ్యాకోవ్ తన స్మృతుల్లో ఇలా రాశాడు: భోగాలు, ఆడంబరాల పట్ల బొత్తిగా ఆసక్తి లేని మహనీయుడు లెనిన్. గతంలో సరే,
దేశాధినేత అయ్యాక కూడా సాదాసీదా దుస్తులు, అవసరాల మేరకే గృహోపకరణాలు ఉండేవి ఆయన ఇంట్లో. ఉదాహరణకు పేపర్లో బ్రెడ్, గిన్నెలో పులుసు తెచ్చి లెనిన్ టేబుల్ మీద పెట్టేది కృపస్కాయ. సిబ్బందిని పనివాళ్లంటే ఊరుకోరాయన. నాతో సహా గృహ నిర్వాహక, కార్యాలయ సిబ్బందిని, చిరుద్యోగులను కూడా మీరు అంటూ సగౌరవంగా సంబోధించేవారు. వయసులో పెద్దవాళ్లను మాత్రం అవ్వ, తాత, పెద్ద ఆయన అని పిలుస్తుండేవారు లెనిన్. లెనిన్ గృహ నిర్వాహకురాలు ఒకసారి ఆయన చిరిగిన సూటును కారిడార్లో కుడుతుంది. పక్కనే ఉన్న నాతో, చూడు బాబు, ఇదేమైనా బాగుందా? రైతులకవి, కార్మికులకివి, అందరికీ అన్నీ కావాలంటాడు, దేశాన్ని బ్రహ్మాండంగా చేయాలంటాడు, కానీ తనకొక సూటు కావాలన్న సంగతే పట్టించుకోడు. ఇదిగో చూడు ఈయన గారి దుస్తులు, రోజు వీటిని కుట్టడం, అతుకులేయడంతోనే సరిపోతుంది నాకు అంది. అప్పుడే వెనగ్గా వస్తున్న లెనిన్ ఆమె మాటలకు నవ్వుతూ, చూడండవ్వా, మన ఇంట్లో వాళ్ళంతా పాతవి, చిరుగుల దుస్తులతో సర్దుకుపోతుంటే మనం మాత్రం కొత్త దుస్తులు వేసుకు తిరగడం భావ్యమా చెప్పండి? త్వరలో మన దేశం సంపన్నమవుతుంది. అప్పుడు కొత్త సూటు కొనుక్కొని నీకు ఈ కష్టాన్ని తప్పిస్తాను. దయచేసి ఇప్పటికిలా పోనే ఉండవా అంటూ ఆప్యాయంగా ఆమె 2 భుజాలను తట్టాడు లెనిన్.